తెలుగు వన్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంజెడ్డి అస్కరి గారు ఉన్నారు. ఎండి యునాని మెడిసిన్. సార్ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మందికి సెక్స్ సమస్యలున్నా, ఇంకా ఎలాంటి మగవాళ్ళలో గానీ, ఎలాంటి సమస్యలున్నా గానీ ఆయన చాలా ట్రీట్మెంట్స్ అయితే అందించడం జరుగుతుంది. సార్ ఇవాళ నా క్వెషన్ ఏంటంటే సార్, చాలామంది కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో ఏంటంటే ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడం, ఇలా ఇవి ఎక్కువైపోయినాయి. అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి. అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల కానీ, ఇంకా ఏదైనా చాలా కారణాలు ఉన్నాయి వాటికి. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సలహాలు కానీ, పరిష్కారాలు కానీ, మన యునాని మెడిసిన్లో వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా సార్? ఎస్టీడీస్ అంటారండి దీనికి, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఎలాంటి ప్రికాషన్స్, సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా ఒక పరాయి స్త్రీలతో, వేశ్యాలతో కలవటం వల్ల, సెక్స్ చేయటం వల్ల కొన్ని సుఖవ్యాధులు సంక్రమిస్తుంటాయి. అవి ఇక్కడ ముచ్చటించాల్సింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో మా దగ్గర చాలామంది పేషెంట్లు ఇట్లాంటి స్త్రీల దగ్గరికి వెళ్ళేసి ఆ వ్యాధులు అంటించుకొని వచ్చి తన పిల్లలకు, తన భార్యలకు, తన పాంటలకు పెడితేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నా దగ్గర జెనిటల్ హెర్పీస్ అనే ఒక సమస్య, అది పొక్కుళ్ళు వస్తుంటాయి. ఒకసారి సోకింది అనుకోండి, దానికి ఎక్కడ మెడిసిన్ లేదు. 1 month 2 monthsలో మాటికి పొక్కులు రావడం, నీళ్ళంటి పొక్కులు రావడం, మంట లేవడం, నొప్పి లేవటం, బాగా భార్య భర్తలు ఇద్దరు బాధపడటం. కొన్ని సందర్భాల్లో అది కొన్ని కాంప్లికేషన్స్, దానివల్ల చాలామంది బాధపడుతున్నారు. ఈ మధ్యకాలంలో మా దగ్గర ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ, వైజాగ్ నుండి చాలామంది పేషెంట్స్ ఉన్నారు. ఇది కరీంనగర్ నుంచి మా ఇక్కడ ఏమంటారు, మన మెదక్ వైపు నుండి కూడా చాలా ఇట్లాంటి కేసులు వస్తున్నాయి మా దగ్గర. వీళ్ళకి అడిగి నేను ఏం చెప్తానంటే, మీరు అసలు వ్యభిచారం చేయడం ఎవరికి ప్రోత్సహించాం. మేమైతే వ్యభిచారం చేస్తున్నారనుకోండి, మీరు ప్రికాషన్స్, సేఫ్టీ మెజర్స్ ఎందుకు పాటించరు, కండోము ఎందుకు తీసుకోరు, దానివల్ల ఏంటి ప్రభావం అంటే, కొన్ని సిఫ్లిక్స్, గనీరియా, జెనిటల్ హెర్పీస్, హెచ్ఐవి వస్తుంది మనం చూడాను. హెచ్ఐవికి ఈ 3 డిసీజ్లు, అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్కు నేను చూస్తాను, జెనిటల్ హెర్పీస్కు, సిఫ్లిక్స్కి, గనీరియాకి చూస్తాను నేను. ఈ వస్తే మన భార్యలకు సోకుతాయి, అలాగే వచ్చే సంతానం కూడా తగలవచ్చు. రాబోయే మన పిల్లలకు కూడా సోకొచ్చు ఇట్లాంటి వ్యాధులు. వీళ్ళకు చెప్పేది ఏంటంటే, మీకు సిఫ్లిక్స్ ఉన్నా, గనేరియా ఉన్నా, జెనిటల్ హెర్పీస్ ఉన్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, బయటికి పోయి తగిలించుకున్నా, మీరు సేఫ్టీ చేసుకోకుండా మీరు వీటితో బాధపడుతున్నారనుకోండి, మీరు మళ్ళీ భార్య దగ్గరకు రాకుండా, మీరు వచ్చినా కూడా ప్రికాషన్, మీకు ఒకవేళ సోకింది అనుకోండి, ఒకవేళ అనుకోకుండా మీకు సిఫిలిస్, గనీరియా లేకుంటే జెనిటల్ హెర్పీస్ అనే వ్యాధితో మీరు బాధపడుతున్నారు, బారిన పడ్డారనుకోండి, మీ భార్యకు తగిలించకండి. ఒకవేళ ఆమెకు కూడా తగిలింది అనుకోండి, ఇద్దరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్యతో మీరు ఇద్దరు బయటపడవచ్చు. రీసెంట్లీ మా దగ్గర కొన్ని కేసులు చెప్తానండి. ఒక భర్త ఏం చేశాడు, ఒక భర్త గురించి చెప్తున్నా, కేసు గురించి చెప్తున్నాను. ఇట్లాంటి కేసు ఎగ్జాంపుల్. ఒకతను ఏం చేశాడంటే, ఒక చోట వెళ్ళాడు, ఒక హెర్పీస్ బారిన పడ్డాడు, భార్యకు కూడా అంటించాడు. ఇప్పుడు తను భార్య ఇద్దరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. వాళ్ళిద్దరు మంచిగా పోయారు మా దగ్గర. మళ్ళీ ఏం చేశాడు, పాత పార్ట్నర్ దగ్గర మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ సోకింది అది. మళ్ళీ వచ్చి ఏం చేశాడు, మళ్ళీ భార్యకు అంటించాడు. అది ఈ ట్రయాంగిల్ ఉంటారు చూసినారా, భార్య భర్తల మధ్య ఇంకో లవర్ ఉంటుంది. ఒక్కటే కాదు, మల్టిపుల్ ఉంటారు. కొందరికైతే 3-4 ఉంటారు. వాళ్ళందరి దగ్గర ఉంటారు. ఏ పుట్టలు ఏ పాము ఉన్నట్టు ఎక్కడేముంటుందో తెలియదు, అంటించుకొని తగిలించుకొని ఉంటారు. వచ్చి తన పార్ట్నర్కి తగిలిస్తారు. ఆమె బాధపడుతుంటుంది, ఇతను బాధపడుతుంటాడు, ఎవరితో కలిశాడో వాళ్ళందరూ బాధపడుతుంటారు. రీసెంట్లీ ఒక జత అవుతుంది మా దగ్గర, 50 years భర్తకు, భార్యకు 42 years. ఆమె ఏమంటుందంటే, సార్ నా యోనిలు ఎప్పుడు దువ్వెన తీసి గీకుతారు కదా, దువ్వెనతో ఇలా గోక్కుంటాం కదా, మనకు దురదలేస్తే అలా గీకినట్టు ఉంటుంది సార్, ఎప్పుడు ఇలా గోకినట్టు ఉంటుంది, దురద, నొప్పి, మంట. సెక్స్ చేసినప్పుడు పొత్తి కడుపులో బాగా మంట, యోని అంతా మంట, నొప్పి. మా ఆయన ఎప్పుడు మన దగ్గర వస్తే కంపు వాసన వస్తుంది సార్ నా యోని నుండి. నా భర్త దగ్గర కొన్ని కురుపులు రావడం, కనీసం ఈ సమస్య మాకు 5-6 సంవత్సరాల నుంచి వేధిస్తుంది సార్ అని వచ్చాను. ఏడ్చుకుంటా, నేను చచ్చిపోవాలనుకుంటుంది సార్. మీ వీడియో విన్నాక మా ఆయన నాకు తెచ్చిపెట్టినట్టుంది. ఇప్పుడు గొడవ అయితే తను కూడా చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాను, తగిలింది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నరకయాతన నేను పడుతున్నాను సార్. ఇప్పుడు దీనికి పరిష్కారం మీ దగ్గర, మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు, మంచిగా అయిపోయారు. చాలామంది మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే, కొంతమంది మగాళ్ళు ఉంటారు కదా, కొందరు స్త్రీలు కూడా చేస్తారండి. ఇప్పుడు మా దగ్గర ఒక బాబు నా దగ్గర అంగస్తమన సమస్య కోసం వస్తే ట్రీట్మెంట్ ఇచ్చాను. తను 8 నెలల తర్వాత నా దగ్గరికి వచ్చాడు, సార్ నాకు అంగస్తమన సమస్య లేదు కానీ మళ్ళీ కురుపులు వస్తున్నాయి అన్నాడు. ఎక్కడికి వెళ్ళావా అని బయట అడిగాను. లేదు సార్, జెనిటల్ హెర్పీస్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. నీ భార్య ఇంట్లో ఉంటుందా, బయటికి పోతుందా, కంపెనీలో పని చేస్తా సార్ అన్నాడు. దానికి అర్థమైందంటే ఆమె తీసుకొచ్చి ఇంటికి పెట్టింది, అంతే కదా, ఎక్కడ పోలేస్తాను అంటే. ఇప్పుడు నేను భార్యకి చెప్పలేను కదా, నీ భార్య తీసుకొచ్చినట్టు తను నాకు గొడవ పడతాడు. నాకు అర్థమైపోయింది ఆ సీను. ఇద్దరికి పిలిపించి మంది ఇచ్చాను, ఇద్దరు బాగా. కానీ ఇద్దరికి చెప్పింది ఏంటంటే, అమ్మ
నువ్వైనా ఈయన ఎటైనా చూడొద్దు, చూస్తే మళ్ళీ ఇట్లాంటి సమస్యలు మీకు మళ్ళీ ఎదురవుతాయి. ఎవరిని మనం వ్యక్తిగత జీవితంలో ఎక్కడికి వెళ్ళావమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళావా అని అడిగితే కోపాలు వస్తాయి. అడగలేరు. నేను ఎట్లా పోతాను సార్, మాట్లాడుకోవచ్చా మీరు? ఓ డాక్టర్గా అడుగుతాం మనం, అంతే కదా. వెళ్ళినా కూడా చెప్పడు. ఇప్పుడు జెనిటల్ హెర్పిస్ ఎడికి ఉందనుకోండి, వెళ్ళేవారంటే నేను వెళ్ళలేదు అంటాడు. ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది, ఇక్కడ కత్తి ఉంది, ఇక్కడ కడుపులో కత్తి దిగి ఉంది, బ్లడ్ ఫ్రెష్గా ఉంది, నేను ఇక్కడ కూర్చున్నాను. పోలీసులు వచ్చి అయ్యా ఈ మర్డర్ జరిగింది కదా, 10 నిమిషాలు ఉంటుంది కదా, నువ్వు ఎప్పుడో చూస్తున్నావు, గంట నుంచి చూస్తున్నాను, మరి ఇక్కడ మర్డర్ చేసింది ఎవరు? నాకు తెలియదు. తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ చేస్తారు, కొడతారు పోలీసులు. ఇక్కడ జరిగింది, ఇక్కడ ఫ్రెష్ ఉందిరా బాబు, ఇక్కడ బ్లడ్ ఉంది, ఇక్కడ కత్తి ఉంది, ఇక్కడ డెడ్ బాడీ ఉంది, నువ్వు అంటే గంట సేపు కూర్చుంటా అంటారు, కూర్చున్నా అంటారు. ఇక్కడ 10 నిమిషాలు తెలియదంటే కుదరదాడ. నేను చేయలేదు సార్ అంటే కుదరదు. చేసి నేనేమంటానంటే హస్తప్రయోగం చేసుకున్నావు, వీక్నెస్ వచ్చింది చెప్పు, ట్రీట్మెంట్ ఉంటుంది. బయటకు వెళ్ళాను సార్, ఈ వ్యాధి సోకింది చెప్పు, ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకు బాధపడతారంటే ఎందుకు చెప్పాడంటే భార్య భయానికి చెప్పాడు, నేను ఎక్కడ లేదు సార్ అంటాడు. కానీ సమస్య అక్కడ ఉంటుంది, తీసుకొచ్చి భార్యకు పెడతారు. కొందరు భార్యలు కొందరు ఉంటారు పర్సనల్, వాళ్ళు తీసుకొచ్చి ఈయన పెడతారు. ఎవరి మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఎవడెక్కడ దూకుతున్నాడో, ఎక్కడ ఏం చేస్తున్నాడో, అక్రమ సంబంధాలు మాత్రం చాలా పెరిగిపోయినాయి. కాబట్టి అవకాశం వచ్చినా కొందరు పిలుస్తారు, మాకు కూడా వస్తుంది, మీకు కూడా వస్తుంది, కానీ సద్వినియోగం చేసుకోకపోవడమే ఉత్తమం. సెక్స్లో మాత్రం ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ స్త్రీ దగ్గర ఏ మగాడి దగ్గర ఏ వ్యాధి ఉందో తెలియదు. కాబట్టి మనం సేఫ్టీగా ఉండాలి, సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి. లేకుంటే కొన్ని వ్యాధులు సోకకుండా ఉండవు, తప్పవు. కాబట్టి జీవితం కొందరికి, మా దగ్గర అయితే చాలామంది వచ్చి కింద ఆడ పడి ఏడుస్తుంటారు, కాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. సార్ నాకు ఎప్పటి నుంచి సుఖవ్యాధి. ఒక ముస్తాయి నా దగ్గరికి వచ్చాడు, 55 సంవత్సరాలు అయింది సార్, నాకు ఈ వ్యాధి సోకి పురుగులు నడిచినట్టు ఉంటుంది సార్, నా బీజకోశాల్లో అంగంలో లోపల పురుగులు నడిచి ఉంటారు, పురుగులు నడుస్తున్నట్టు. రోజు ఇట్లా కూర్చున్నా కింద పురుగులు నడుస్తున్నట్టే. మా దగ్గర పచ్చి వనమూలికతో హర్బ్స్తో ట్రీట్మెంట్ ఇస్తే ఆయన ఏమన్నా సార్, నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్, 55 సంవత్సరాల తర్వాత మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని ఇవాళ ఇప్పుడు నేను పడుకుంటున్నాను సార్ అన్నాడు బెడ్ మీద. లేకుంటే ప్రతి నిమిషం 2 నిమిషాలకు మళ్ళీ అక్కడ పురుగులు నడిచినట్టుంటే లేచి కూర్చునేవాడు. ఇప్పుడు హాయిగా ఉందంటాడు సార్. నేను చెప్పేది ఏంటంటే జీవితం పాడు చేసుకోవద్దు. దేవుడిచ్చిన చాలా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వరం పక్కనే శాపం ఉంటుంది. మనం దేవుడిచ్చిన వరానికి కాపాడుకోవాలి. అది ఎప్పుడు కాపాడుకోవాలి, అక్కడ శాపం వచ్చి కూర్చుంటుంది. అక్కడ మనకు శాపాలు వద్దు, మనకు వరాలు కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మంచి భార్య కావాలి. మన భార్య ఫ్రెష్ రావాలి, ఎవరి దగ్గర వెళ్ళకుండా రావాలి అని కోరుకునేవాడు తను కూడా తన భార్య దగ్గర ఫ్రెష్గా వెళ్ళాలి, ఎవరి దగ్గర వ్యభిచారం చేయకుండా ఉండాలా, చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలా, ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ ఉండాలా, నమ్మకం ఉండాలా. అదే జీవితం, అదే దాంపత్యం. అలా కాకుండా భార్య పక్కన జరగగానే ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం, భర్త పక్కన జరిగి ఇంకో చోట వెళ్ళిపోతాం అంటే సంసారంలో కూడా నమ్మకాలు ఉండవు, అక్కడ వ్యాధులు రాణిస్తాయి, అనారోగ్యమే రాణిస్తుంది. అక్కడ విన్నారు కదా, ఇట్లాంటి సమస్యలు ఎవరికైనా సోకి ఉంటే, ఇట్లాంటి వ్యాధులు సుఖవ్యాధులు మీ దగ్గర సోకి ఉంటే, జెనిటల్ హెర్పిస్, సిఫిలిక్స్, గనేరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇక్కడ అంగం ఈ పొరచర్మం మాటికి చిటుకుపోవటం, పగిలిపోవటం, సెక్స్ చేసినప్పుడు నొప్పి రావటం మీకు ఇబ్బందిగా ఉంటే మీరు నాతో సంప్రదించండి. ఈ సమస్యలతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని మందులతో శాశ్వత నివారణ. మీరు దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా కూడా పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడవచ్చు, లేదా నేరుగా వచ్చి నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు. తప్పకుండా సార్, చాలా మందికి ఈ వీడియో వల్ల కనువిప్పు కలిగి మీ దగ్గరికి వస్తారని కోరుకుంటున్నాను సార్.